ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జనవరి 6 అంగారక సంకటహరి చతుర్దశి. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహరి చతుర్థిగా జరుపుకుంటాము. అయితే ఈ నెల జనవరి 6వ తేదీన మంగళవారం నాడు అంగారక సంకటహరి చతుర్థి వచ్చింది. మంగళవారం వచ్చే ఈ అంగారక సంకటహరి చతుర్థికి కొన్ని వేల రెట్లు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు గణపతిని పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఇక మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఈ 2026లో మొదటి అంగారక చతుర్థి నాడు గణపతిని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి సమస్యలన్నిటినీ కూడా వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే జనవరి 6వ తేదీ మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో గణపతిని పూజించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. గణపతిని పూజించే ఆడవారు ఎర్రటి వస్త్రాలు ధరించాలి. ఇల్లంతా కూడా పసుపు నీటితో శుద్ధి చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. ఇక గణపతి పూజ కోసం ముందుగానే 21 గరిక పూజలు ఎరుపు రంగు పుష్పాలను సిద్ధం చేసుకోండి. పూజ చేసే ఆడవారు మర్చిపోకుండా కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చెయ్యాలి. ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అందంగా అలంకరించుకోండి. అలాగే కొన్ని అక్షంతలు కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోండి. అయితే గరికమాల వేయలేని వారు 21 గరిక ఆకులను గణపతి దగ్గర పెట్టుకోండి. గరికతో వినాయకుని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. గణపతి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా 21 ఉండ్రాలు నివేదించండి. అంగారక చతుర్థి పూజలో అతి ముఖ్యమైనది స్వామివారికి ముడుపు కట్టడం. ఈ రోజు కట్టే ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది. ఒక్క చిన్న ముడుపు కట్టి స్వామివారిని ఏది కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. ముడుపు కట్టే ముందు మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. కోరిన కోరికలు నిర్వహించే ముడుపును ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ ఎర్రటి వస్త్రంలో 3 గుప్పెళ్ళ బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండి ఖర్జూరాలు, 11 రూపాయలను దక్షిణగా పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ 3 ముళ్ళు వేస్తూ ముడుపు కట్టండి. ఈ ముడుపును వినాయకుడికి ఎదురుగా పెట్టి ముడుపు పైన కొన్ని అక్షంతలు చల్లి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ముడుపు కట్టి ఓం గం గణపతాయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు రుణ విమోచన అంగారక సూత్రం జపించండి. ఇక మనసులో చాలామంది డబ్బు సమస్యలపై ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. యాలకుల మాల ఎలా వెయ్యాలంటే ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి 21 యాలకులు గుచ్చి ఆ యాలకుల మాలని గణపతి పటానికి వేసి పూజ చేసుకోండి. ఆ గణపతి ఆశీర్వాదంతో అకస్మాత్తుగా డబ్బు కలిసొచ్చి అఖండ రాజయోగం ప్రార్థిస్తుంది. ఇక చివరిగా గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇప్పించి 5 ప్రదక్షిణలు చేసి మీ తలపై అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. పూజ పూర్తయిన తర్వాత చివరిగా
సంకటాహార చతుర్థి వ్రత కథను చదవండి. పూజ చేసే ఆడవారు ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును ఇప్పతీసి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో బెల్లం పరమాణం తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించండి. అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు, వక్కలు దక్షిణగా పెట్టిన 11 రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ విధంగా సాయంత్రం సమయంలో పరమాణం నివేదించి ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఈ అంగారక చతుర్థి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ అంగారక చతుర్థి నాడు ఎవరైతే గణపతిని పూజించి చంద్రుణ్ణి చూస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని, కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ గణపతే వరమిచ్చాడట. ఈ రోజున కోసం ఉండేవారు, చంద్రుడికి ఉపవాసం ఉండేవారు చంద్రుని చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు. విశేషంగా ఈ అంగారక చతుర్థి నాడు రాత్రి చంద్రుడిని చూస్తూ ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. నెల తిరగకుండానే నీ కోరిక అనేది నెరవేరుతుంది. ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నీటిలో చిటికెడు పసుపు, ఎర్రచందనం కలిపి స్నానం చేస్తే కుజదోషం తొలగిపోతుంది. అలాగే ఈ అంగారక చతుర్థి నాడు జమ్మి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును భక్తితో ముట్టుకొని మీ మనసులోని కోరికలు చెప్పుకోండి. ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ అంగారక చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి దేవాలయం మీద దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గణపతికి గరిక సమర్పించండి. గణపతి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఈ రోజున 1 కేజీ ఎర్ర కందులను బ్రాహ్మణులకు దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఖచ్చితంగా మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి. పగటిపూట నిద్రపోకూడదు, మంచం పైన కూర్చోకూడదు. అలాగే భార్యాభర్తల బ్రహ్మచార్యం పాటించాలి. ఈ అంగారక చతుర్థి నాడు మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఎవరైనా ధనవంతులు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ అంగారక చతుర్థి నాడు దక్షిణావత శంఖాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజించండి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులు అవుతారు. ఇక ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఇల్లంతా పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ అంగారక చతుర్థి నాడు గోమాతకు అరటి పండ్లు తినిపించండి. ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు ఆహారంగా వేయండి. మీ భవిష్యత్తులో ఏర్పడే అనుకోని ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్త గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ అంగారక చతుర్థి నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో నువ్వుల నూనెతో 1 దీపం వెలిగించి ఆ దీపంలో 2 మిరియాలు వేసి దీపం ముందు కూర్చొని ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి జీవితంలో ఉన్న స్థాయికి ఎదుగుతారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ అంగారక చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి జమ్మి ఆకులు సమర్పించండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా భక్తితో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట.
తెలుసుకున్నారు కదండీ ఏం చేయాలి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.